ఈజ్ ఎ గాడ్ గిఫ్ట్. ఐ కెనాట్ సే మోర్ దాన్ దట్. థ్యాంక్ యూ. పెళ్ళి అవ్వాలి, ప్రతి ఒక్కటి పెళ్ళి అవ్వాలి, కానీ పెళ్ళి అవ్వకంటే ఆ తల్లి కళ్ళు మూసింది, ఆ తల్లి బాధ బాగుంది. కానీ ఆ తల్లి పెళ్లి చూడలేదు, కొడుకు పెళ్లి చేయాలండి, కానీ చల్లగా తీసుకెళ్ళిపోయి నిద్రలోనే సాగు పెట్టేశాడు భగవంతుడు. నాకు మాత్రం చాలా బాధపడుతుంది, తల్లి కోరిక నెరవేరలేదు అందులో నాకు తల్లి కోరిక. కానీ ఆ తల్లికి పెళ్లి అయిపోతే మాత్రం చాలా బాగుంది. సినిమా బాగుంది, సినిమా బాగుంది. ఫ్యామిలీ స్టోరీ, మా సెంటిమెంట్ లవ్ స్టోరీ, ఒక తల్లి కొడుకులు బాధ అనమాట ఇందులో ఉంది. తల్లి కొడుకులు బాధ, ఈ బాధ అనమాట ఆ దేవుడు చూడలేదు. ఎందుకంటే ఒక కొడుకు పైకి వెళ్ళాలని తల్లి గారు కష్టపడుతుంది, ఒక కొడుకు పేసి రావాలని తల్లి గారు కష్టపడుతుంది. అన్ని బాగా చేశాడు. వేసుకోండి, మీ ఇష్టం నచ్చినంత వేసుకోండి, నాకు నచ్చినంత వేసుకుంటాను నేను. కానీ పెళ్లి కాకుండా తల్లి చనిపోయింది, కానీ అది మాత్రం బాధపడ్డాను అబ్బా నేను. పెళ్లి అవ్వాలి, ఎందుకంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటే ఏమైంది, ఎవరికైనా పెళ్లి కావాలి కదా, ఆ పెళ్లి అవ్వలేదని నాకు బాధ అనమాట. సూపర్ సినిమా మాత్రం సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. థియేటర్లో అంటే సినిమా చూస్తున్నప్పుడు పక్క ఒక పాయింట్కి ఏడుస్తారు. సో డెఫినెట్గా ఆ కనెక్టివిటీ అయితే చేశారు. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్. సూర్య గారికి యాక్టింగ్కి అసలు డౌటే లేదు, సూపర్ యాక్టింగ్ చేశారు, రోల్కి తగ్గట్టు చేశారు, ఆ రోల్కి సూట్ అయ్యారు, బాగున్నారు. మొత్తం ఆ పర్సనాలిటీ సూపర్గా క్యారీ చేశారు. యంగ్గా అంటే యంగ్ అంటే మరీ 25 కాదు, ఆయన ఏజ్కి తగ్గట్టుగా మంచిగా చూపించారు అతన్ని. సో సూపర్. ఆ ఏజ్ గ్యాప్కి అంటే పెద్దగా ఏం లేదు, ఆ ఏజ్ గ్యాప్కి ఆ స్టోరీలో ఏం మనకి అరే ఇదేంటి అనిపించదు. ఓవరాల్గా చాలా బాగుంది. ఆ ఏజ్ గ్యాప్ని కూడా మంచిగా బ్యూటిఫుల్గా చూపించారు. దేని గురించి ఇది మూవీ? యాక్చువల్గా ట్రైలర్ చూసుకుంటే ఒలింపిక్ ప్లేయర్ కింద, బిజినెస్ మ్యాన్ కింద అదే అంటున్నా, అది కొంచెం జస్ట్ ఒక స్టార్టింగ్ ఎలివేషన్ అంతే. దానికి అంటే ఒలింపిక్కి దీనికి పెద్ద సంబంధం ఏం లేదు. ఓవరాల్గా మెయిన్ అంటే ఒక రిచ్ పర్సన్ అంటే స్టోరీ, అదే అంటున్నా, స్టోరీ పెద్దగా డైరెక్ట్ ఏం స్టోరీ లేదు, బట్ ఒక ఓవరాల్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మనకి ట్రైలర్లో ఎట్లా చూపించారు ఏజ్ గ్యాప్ మీద స్టోరీ ఉండొచ్చేమో అని ఉంది, బట్ మరీ అంత లేదు. అంటే మిగతా వేరే పాయింట్స్ కూడా ఉన్నాయి. సో అట్లా ఇది హిట్ అండి, డెఫినెట్లీ హిట్ అవుతుంది, అందరికీ నచ్చుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది, యాక్షన్ నచ్చిన వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. బేసిక్గా సూర్య గారిని చూస్తే చాలా మంచిగా అనిపించింది ఈ రోల్లో కూడా. డిఫరెన్స్ అంటే ఈ సూర్య గారు ఆయనకి ఇచ్చిన రోల్కి పర్ఫెక్ట్గా జస్టిఫికేషన్ చేస్తారు. సో ఈ రోల్కి కూడా చేశారు. అండ్ డిఫరెన్స్ అంటే ఈ మూవీ కొంచెం కొత్తగా ఉంది. అంటే సూర్య గారు ఎప్పుడు ఇట్లా ఓపెన్గా ఇంత ఏజ్ గ్యాప్ మీద సినిమా తీయలే, సో ఇప్పుడు తీశారు, బాగుంది. పక్క థియేటర్ మూవీ అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఎక్కుతుందా? అందరికి ఎక్కుతుంది అండి, సెంటిమెంట్ ఎమోషన్ ఉన్న అందరికి ఎక్కుతుంది, యాక్షన్ ఉన్న వాళ్ళకి కూడా నచ్చుతుంది. సో అందరు చూస్తారు, మల్టీప్లెక్స్, ఏబీసీ సెంటర్ అందరు చూస్తారు. మ్యూజిక్ ఓకే, అంటే ఆ ఒక్క ఇన్స్టాగ్రామ్ హిట్ అయింది కదా బటర్ఫ్లై సాంగ్, అదొకటి ఉంది తప్ప ఓవరాల్ అంటే పెద్ద అంటే అనిరుద్ లెవెల్ లేదు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంటే ఎక్కువ యాక్టింగ్ ఉంది, యాక్టింగ్ చాలా మంచిగా చేశారు సూర్య గారు, నో డౌట్. అంటే సూర్య గారు స్క్రీన్ మీద ఉంటే డెఫినెట్గా సూర్య గారు తర్వాతనే. వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి, డబ్బులు పెట్టి చూడాలి, ఇది అంతే. అందరికీ ఇండిపెండెంట్ శుభాకాంక్షలు అన్న. ఫస్ట్ ఆఫ్గా ఎందుకంటే వెంకీ వెట్లూరు సినిమా ఏం ఎక్కించాడన్న డైరెక్టర్ మాత్రం నిజంగా నాకు త్రివిక్రమ్ గారు గుర్తు చేశారన్న. త్రివిక్రమ్ గారు ఒకప్పుడు సినిమా తీశారంటే క్లాస్